नाम वरलक्ष्मी है। मैं हिंदी अध्यापिका हूँ। आज हम कबीर दास बारे में जानेंगे। पाठ 10 कबीर की वाणी। पाठ का नाम क्या है? कबीर की वाणी। वाणी का अर्थ बोलना। वाणी అంటే ఏంటి? बोलना। మాటలు। कबीर की वाणी कबीर గారు చెప్పినటువంటి మాటలు। एक कवि का नाम क्या है? कबीर दास। कबीर की वाणी कवि का नाम क्या है? कबीर दास। कवि कबीर दास। जन्म 1318 1518। पद्य जहाँ दया तहाँ धर्म है, जहाँ लोभ वहाँ पाप, जहाँ क्रोध तहाँ काल है, जहाँ क्षमा वहाँ आप। जहाँ जहाँ ఎక్కడైతే जहाँ का अर्थ क्या है? ఎక్కడైతే। दया दया का अर्थ क्या है? करुणा जाली। ఎక్కడైతే దయ ఉంటుందో తహా అక్కడ ధర్మ హై అక్కడ ఏముంటుంది? ధర్మం ఉంటుంది। అంటే ఏంటి? మనం దయగలిగి ఉండాలి, జాలిగల మనసు మనలో ఉండాలి। ఉన్నప్పుడే మనం ఏం చేస్తాము? ధర్మాన్ని చేస్తాము। దయ లేకపోతే ధర్మం అనేది మనం చేయలేము। అందుకని ఏం చెప్తున్నారు కబీర్ దాస్ గారు? దయగలిగి ఉండాలి, దయ ఉన్న వాళ్ళే ధర్మం చేస్తారు అని చెప్తున్నారు। అలానే జహా లోబ్ వహా పాపు। జహా ఎక్కడైతే లోబ్ అత్యాస స్వార్థం అనేది ఉంటుందో వహా పాపు అక్కడ ఏముంటుందంట? పాపం ఉంటుంది। ఎక్కడైతే స్వార్థం అత్యాస అనేది ఉంటుందో అక్కడ పాపం ఉంటుంది। అంటే మనం ఎక్కువగా అత్యాస అనేది ఉండకూడదు। ఆశ ఉండొచ్చు కానీ ఎక్కువ అత్యాస అనేది మనలో ఉండకూడదు। ఉన్నట్లయితే అక్కడ ఏముంటుందంట? పాపం ఉంటుంది। జహా క్రోధ్ తహా కాల్ హై। జహా ఎక్కడైతే క్రోధ్ క్రోధ్ అర్థ క్యా హై? కోపం। ఎక్కడైతే కోపం ఉంటుందో వహా కాల్ హై। కాల్ అంటే నాశన అర్థం। ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ ఏముంటుందంట? నాశనం ఉంటుంది। అందుకని కోపం అనేది ఎక్కువ ఉండకూడదు మనిషికి। కోపం ఉంటే ఖచ్చితంగా అక్కడ నాశనం అనేది జరుగుతుంది। అందుకని పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, తన కోపమే తన శత్రువు అంటారని। అందుకని మనలో ఎక్కువ కోపం అనేది ఉండకూడదు। ఉన్నట్లయితే నాశనం అనేది జరిగిద్ది। జహా క్షమా వహ ఆపు। ఎక్కడైతే క్షమ క్షమించడం ఎక్కడైతే క్షమ ఉంటుందో వహ అక్కడ ఏముంటుంది? ఎక్కడైతే దేవుడు ఉంటాడు అక్కడ దేవుడు ఉంటాడు। ఆప్ అంటే దేవుడిని అర్థం అక్కడ। జహా క్షమ వహ ఆప్ ఎక్కడైతే క్షమ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు। ఆప్ అంటే భగవంతుడు। భగవాన్ అర్థ క్యా హై? గాడ్। భగవంతుడు ఉంటాడు। ఎక్కడైతే క్షమ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడని అర్థం। పంక్తియం అంటే ఇక్కడ ఏంటి? 2 లైన్స్। కబీర్ దాస్ రాసినటువంటి పోయంలో 2 లైన్స్ ఏమంటాయి అంటే దో పంక్తియం అంటారు। ఏమంటారు ఈ పోయమ్స్ ని? భావార్థ వీటికి భావార్థ జహా దయా తహా ధర్మ హై, జహా లోభ్ వహా పాప్, జహా క్రోధ్ తహా కాల్ హై, జహా క్షమ వహా। భావార్థాలు కబీర్ కహతే హై కి కబీర్ గారు చెప్తున్నారు జహా దయ హోతీ హై వహా ధర్మ హోతా హై। ఎక్కడ దయ ఉంటుందో అక్కడ ఏముంటుందంట? ధర్మం ఉంటుంది। అందుకని మనలో కంపల్సరీగా ఏముండాలి? దయ ఉండాలి। దయ ఉన్న చోటే ధర్మం ఉంటుంది। దయ లేకపోతే ధర్మం అనేది చేయరు। అర్థమైందా? దయ ఉన్నవారు ధర్మం చేస్తారు। అందుకని మనం ఏం కలిగి ఉండాలి? దయ కలిగి ఉండాలి। దయ మనసు మనలో ఉండాలి। ఉన్నప్పుడే మనం ధర్మం అనేది చేస్తాము। జహా లోభ హోతా హై వహ పాప హోతా హై। ఎక్కడైతే లోభం అత్యాస స్వార్థం అనేది ఉంటుందో అక్కడ ఏమున్నట్లు? పాపం ఉన్నట్లు। పాపం ఉంటుంది। ఎక్కడైతే అత్యాస ఉంటుంది అక్కడ ఏముంటుంది? పాపం హోతా హై పాపం ఉంటుంది। జహా క్రోధ్ హోతా హై వహ నాశ హోతా హై। ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ ఏముంటుంది? నాశనం ఉంటుంది। నాశనం అనేది ఉంటుంది। కోపం ఉన్న చోట ఏముంటుంది? నాశనం ఉంటుంది।
जहाँ क्षमा होती है वहाँ भगवान का वास होता है ఎక్కడైతే క్షమ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. అంటే మనం ఏముండాలి? క్షమ కలిగి కూడా ఉండాలి. క్షమ ఉంటేనే మనలో భగవంతుడు ఉంటారని అర్థం. అంటే దయ ఉండాలి. ఇంకేముండాలి? ధర్మం చేయాలి. మనం దయ ఉంటే సరిపోదు, అర్థమైందా? ధర్మం చేసే మనసు కూడా మనలో ఉండాలి. నాకు దయ ఉంది లేదు జాలి పడ్డాననుకుంటే కాదు. దయ ఉన్న చోట ధర్మం ఉంటుంది అన్నారు. అంటే మనలో దయ ఉంది కానీ ధర్మం కూడా చేసే మనసు ఉండాలి. అలానే లోపు ఉన్న అత్యాశ ఉంటే ఏమైంది? పాపం ఉంటుంది. ఎక్కడైతే మనకు అత్యాశ ఉంటుందో నాకే మాంసం రావాలి నేనే అని మనకి ఎక్కువ అత్యాశ ఉంటుంది అనుకోండి, ఇక్కడ ఏమున్నట్లు? స్వార్థం మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ పాపం ఉన్నట్లే. జహా క్రోధ్ తహా కాలుహే. అలానే కోపం ఉన్న దగ్గర ఏముంటుంది? నాశనం ఉంటుంది. జహా క్షమ వహ ఆప్. ఎక్కడైతే క్షమ ఉంటుందో అక్కడ ఎవరుంటారంట? భగవంతుడు లీనమై ఉంటాడు. అంటే మనం దయ కలిగి ఉండాలి మనసు. అలానే క్రోధ్ కోపాన్ని విడిచిపెట్టాలి. కోపాన్ని విడిచిపెడితేనే మనకి మంచి సక్సెస్ అనేది లభిస్తూ ఉంటుంది. అలానే జహా క్షమ అనే భావం మనలో ఉన్నట్లయితేనే దేవుడు మన దగ్గర ఉన్నట్టు, మనలో లీనమైనట్లు అని దీని యొక్క అర్థం అన్నమాట. ఓకేనా? అర్థమైందా? సేలాపి జహా దయా ధర్మ హై జహా లోభ్ వహ పాప్ జహా క్రోధ్ తహా కాల్ హై जहाँ क्षमा वहाँ आप से आई लव यू जहाँ दया तहाँ धर्म है जहाँ लोभ वहाँ पाप जहाँ क्रोध तहाँ काल है जहाँ क्षमा वहाँ आप. దయ అంటే ఏంటి? దయ, జాలి, కరుణ. జహం అంటే ఎక్కడైతే, తహా అక్కడ, ధర్మం ఉంటుంది. ఎక్కడైతే దయ ఉంటుంది అక్కడ ఏముంటుందంట? ధర్మం ఉంటుంది. జహా లోబ్ అత్యాశ ఉన్నట్లయితే అక్కడ పాపం ఉన్నట్లు. జహా క్రోధ్ అర్థం హే కోపం. ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ ఏమున్నట్లు? కాలంటే నాశనం. కాలంటే ఏంటి? ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడే ఉంది నాశనం ఉంటుంది. జహా క్షమ వహ ఆప్. ఎక్కడైతే క్షమ ఉంటుందో అక్కడ ఏముంటుంది? భగవంతుడు లీనమై ఉంటాడు.